ఐపీఎల్ 2024లో భాగంగా ఏప్రిల్ 26వ తారీఖున జరగబోయే మ్యాచ్ నెంబర్ 42 కేకేఆర్ వర్సెస్ పీబీకేఎస్ మధ్య జరగబోతుంది. ఈ రెండు టీంల మధ్య హెడ్ టు హెడ్ రికార్డ్స్ ఎలా ఉన్నాయి, అదేవిధంగా జరగబోయే మ్యాచ్ కోసం రెండు జట్ల ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతుంది ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ రెండు టీంల మధ్య హెడ్ టు హెడ్ రికార్డ్ చూసుకున్నట్లయితే టోటల్ 32 మ్యాచ్లు జరగగా అందులో కేకేఆర్ 21 మ్యాచ్లో విజయం సాధిస్తే పంజాబ్ కింగ్స్ 11 మ్యాచ్లో విజయం సాధించింది. జరగబోయే మ్యాచ్ కోసం కేకేఆర్ ప్లేయింగ్ 11: ఫిల్ సాల్ట్, సునీల్ నారాయణ్ ఓపెనర్స్, నెంబర్ 3 రఘువంశీ, నెంబర్ 4 శ్రేయస్ అయ్యర్ కెప్టెన్, నెంబర్ 5 రింకు సింగ్, నెంబర్ 6 వెంకటేష్ అయ్యర్, నెంబర్ 7 ఆండ్రే రసూల్, నెంబర్ 8 రమల్దీప్ సింగ్, నెంబర్ 9 వైభవ్ అరోరా, నెంబర్ 10 హర్షిత్ రాణా, నెంబర్ 11 మిచెల్ స్టార్క్. ఇంపాక్ట్ ప్లేయర్గా వరుణ్ చక్రవర్తి ఆడే అవకాశం ఉంది. పంజాబ్ కింగ్స్ ప్లేయింగ్ 11: శ్యామ్ కరణ్, ప్రభ్ సింగ్ ఓపెనర్స్, నెంబర్ 3 రీలీ రూసో, నెంబర్ 4 లివింగ్ స్టోన్, నెంబర్ 5 శశాంక్ సింగ్, నెంబర్ 6 జితేష్ శర్మ వికెట్ కీపర్, నెంబర్ 7 అశుతోష్ శర్మ, నెంబర్ 8 హర్ప్రీత్ బ్రార్, నెంబర్ 9 హర్షల్ పటేల్, నెంబర్ 10 కగిసో రబాడా, నెంబర్ 11 హర్షదీప్ సింగ్. ఇంపాక్ట్ ప్లేయర్గా రాహుల్ చహర్ ఆడే అవకాశం ఉంది. ఈ మ్యాచ్ కేకేఆర్ హోమ్ గ్రౌండ్లో జరగబోతుంది. మ్యాచ్ జరగబోయే గ్రౌండ్లో ఈ రెండు టీం రికార్డు చూసుకున్నట్లయితే కేకేఆర్ ఈ గ్రౌండ్లో టోటల్ 78 మ్యాచ్లు ఆడగా అందులో 46 మ్యాచ్లు విజయం సాధిస్తే 32 మ్యాచ్లో ఓడిపోయింది. కేకేఆర్ ఫస్ట్ బ్యాటింగ్ చేస్తూ ఈ గ్రౌండ్లో 21 మ్యాచ్లో విజయం సాధిస్తే సెకండ్ బ్యాటింగ్ చేస్తూ 25 మ్యాచ్లో విజయం సాధించింది. పంజాబ్ కింగ్స్ ఈ గ్రౌండ్లో టోటల్ 11 మ్యాచ్లు ఆడగా అందులో 3 మ్యాచ్లో విజయం సాధిస్తే 8 మ్యాచ్లో ఓడిపోయింది. పంజాబ్ కింగ్స్ ఈ గ్రౌండ్లో ఫస్ట్ బ్యాటింగ్ చేస్తూ 1 మ్యాచ్లో విజయం సాధిస్తే సెకండ్ బ్యాటింగ్ చేస్తూ 2 మ్యాచ్లో విజయం సాధించింది. పాయింట్స్ టేబుల్లో ఈ రెండు టీంలు చూసుకున్నట్లయితే టోటల్ 7 మ్యాచ్లు ఆడిన కేకేఆర్ 5 మ్యాచ్లో విజయం సాధించి 2 మ్యాచ్లో ఓడిపోయి 10 పాయింట్లతో రెండవ ప్లేస్లో కొనసాగుతుంది. పంజాబ్ కింగ్స్ 8 మ్యాచ్లు ఆడిన పంజాబ్ కింగ్స్ 2 మ్యాచ్లో విజయం సాధించి 6 మ్యాచ్లో ఓడిపోయి 4 పాయింట్లతో 9వ ప్లేస్లో కొనసాగుతుంది. ఈ రెండు టీంల మధ్య జరిగిన లాస్ట్ 5 మ్యాచెస్ రికార్డు చూసుకున్నట్లయితే 3 మ్యాచ్లో కేకేఆర్ విజయం సాధిస్తే 2 మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ విజయం సాధించింది. ఈ సీజన్లో ఈ రెండు టీంల రీసెంట్ ఫామ్ చూసుకున్నట్లయితే వాళ్ళు ఆడిన లాస్ట్ మ్యాచ్లో ఒకరు ఓడిపోయి వస్తున్నారు, ఒకరు గెలిచి వస్తున్నారు. పంజాబ్ కింగ్స్ గుజరాత్ టైటన్స్తో జరిగిన మ్యాచ్లో ఓడిపోయి వస్తున్నారు. కేకేఆర్ ఆర్సీబీతో జరిగిన మ్యాచ్లో గెలిచి వస్తున్నారు. మరి ఈ మ్యాచ్లో ఏ టీం విజయం సాధిస్తుంది అనుకుంటున్నారు? అదేవిధంగా జరగబోయే మ్యాచ్ కోసం రెండు జట్ల ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయాలి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.